ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనాలు. ఈ యొక్క సమయమందు మనము దేవుని యొక్క లేఖనాలను ధ్యానం చేసుకొని మన యొక్క స్థితి ఈ లేఖనాల ద్వారా ఎలా ఉందో, ఎలా ఉండాలని దేవుడు చెబుతున్నాడో మనము కాసేపు ధ్యానం చేసుకుందాం. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 20 నుండి 23 వచనాలను ఈ సమయమందు మనం ధ్యానం చేసుకుందాం. చదవండి. మనుషుని లోపలి నుండి బయలు వెళ్ళునది మనుషుని అపవిత్రపరచును. లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారులను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపలి నుండియే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పాడు. దేవుడు తన మాటలు మన వెనుకలో దీవించుగాక. ఆమేన్. మనుషుని అపవిత్రపరిచేవి ఏంటి అండి చెప్పాలి. ఇక్కడ విన్నాం, మనుషుని అంతరంగములో నుండి బయటికి వెలువడే ప్రతిదీ మనుషుని అపవిత్రునిగా చేస్తుంది. ఈ చదవబడిన ఈ మాటల్లో ఈ భూమి మీద పుట్టిన ఏ ఒక్కని అంతరంగం చూసినా ఇదే ఉంది లేదా? ఇంటి అపవిత్రుడు వాడెన్ని ధర్మకార్యాలు చేసినా, వాడెన్ని నీతి కార్యాలు చేసినా, చూడండి అక్కడ ఏమంటున్నాడు, లోపలి నుండి వెళ్ళునది మనుషుని అపవిత్రపరచును. లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచన. పొద్దున్న లేచింది మొదలుకొని పడుకునే వరకు మనం ఆయా స్థలాల్లోనికి వెళ్తున్నాం, ఆయా మనుషుల మధ్యలోకి వెళ్తున్నాం, ఆయా పనుల్లో నిమగ్నమై ఉంటున్నాం. మన యొక్క ఆలోచిస్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు మన ఆలోచనలు ఏ విధంగా ఉంటున్నాయి, ఇది మనం ఆలోచించాల్సిన అవసరత. దురాలోచనలు, ఆలోచన మంచిది, దురాలోచన చెడ్డది. అందుకే అంటున్నాడు, ఇవన్నీ మీలో నుండి బయలు వెళ్ళి మిమ్మల్ని అపవిత్రుల్ని చేస్తున్నాయి. మీకు మీరు ఎన్నటికీ పరిశుద్ధపరచబడరు. అది ఎవ్వని వల్ల సాధ్యం కాదు. ఈ భూమండలం అందు ఉన్న ఏ నీతి కార్యం చేసినా ఆ నీతి కార్యం అంతా దేవుని దృష్టికి మురికి గుడ్డలతో సమానం అని వాక్యం చెప్తుంది. ఎవడు ఎన్ని ఇల్లులు కట్టించినా వాడు దేవుని దృష్టికి నీతిమంతుడు కాలేడు. ఎవడు ఎన్ని గోదానాలు చేసినా వాడు ఎన్నటికీ దేవుని దృష్టిలో నీతిమంతుడు కాలేడు. ఎవడు ఎన్ని పుణ్యకార్యాలు చేసినా వాని దృష్టికి వాడు నీతిమంతుడైతే కావచ్చేమో, కానీ దేవుని దృష్టికి మాత్రం వాడు ఎన్నటికీ నీతిమంతుడు కాదు. ఎందుకో తెలుసా? ఈ దురాలోచనలు పుట్టింది మొదలుకొని తెలివి వచ్చిన కానించి చచ్చే వరకు ఏ ఒక్కనిలో ఇవి లేవు. చెప్పాలి, ఏ ఒక్కనిలో లేవు. ఇది ప్రభువు మాట్లాడుతున్న మాట. దురాలోచనలు లేనివాడు భూమి మీద ఎవడైనా ఒక్కడైనా ఉన్నాడంటే ఎవ్వడూ లేడు. ఇదే వాడిని ఏం చేస్తుందంటే అపవిత్రుని చేస్తుంది. వాడు ఎన్ని మంచి పనులు చేస్తేంది, లోపలేముంది? చచ్చిన వాణిని సమాధిలో పాతిపెట్టి ఒక వారం తర్వాత తీస్తే ఎలాంటి కుళ్ళు కుతంత్రంతో వాడు దుర్వాసనతో చచ్చిన వాడిగా ఉంటాడో, మన హృదయంలో దేవుని దృష్టికి అలాంటి దురాలోచన. ఆ దేవుని దృష్టికి ఈడు ఎలా నీతిమంతుడు కాగలడు చెప్పండి? కాగలడా? అని వల్ల కాదు. వాడు తల్ల కిందలు తపస్సు చేసి సంవత్సరాలు ఉన్నా వాడు ఎన్నటికీ నీతిమంతుడు కాలేడు. ఎందుకు అంటే వాని దురాలోచన రాదా? ఇవాళ ఎన్నో చేస్తూ ఉన్నారు.
అది చేసినంతసేపు ఉంటే ఏదో గరిష్టలు కలిగి ఉంటారేమో, అది కూడా వల్ల పడదు, ఖచ్చితంగా చెప్పలేము. ఉంటారు అనడానికి నిదర్శనమేమీ లేదు. కానీ తదనంతరం అది అయిపోయిన తర్వాత మరలా యథాతథా కాదంటారా? చెప్పాలి. వాక్యం ఖచ్చితంగా మాట్లాడాలి. ఎందుకు అనంటే దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. దురాలోచన నాలో ఉంది, మీలో ఉంది. నాలో లేదని నేను చెప్పగలనా? లేదు. అయితే ఆయన చిందించిన రక్తంలో నేను కడగబడుతూ నా మరణ పర్యంతం ఈ క్రియ జరగవలసి. అయితే ఉదయం మనం స్నానం చేస్తాం, పనికి వెళ్ళి మరలా వచ్చి మరలా మనం స్నానం చేసుకుంటాం. ఎందుకు? ఇది ఒంటి శుద్ధి, ఈ దేహ శుద్ధి ఇది. కానీ ఆత్మశుద్ధి ఏది? ఆత్మశుద్ధికి ఏ పుష్కరాల్లో మునిగితే పోతుంది అనడం అది లోకం చెబుతుంది. కానీ పోయింది అని నిర్ధారణ వాని అంతరంగంలో కలిగిందా అంటే మునిగినోళ్ళు లక్షల మంది సాక్ష్యాలు చెప్తున్నారు. మేము ఇలా చేశాం, మేము అలా చేశాం, కానీ మాకు అడగలేదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం యొద్దకు వచ్చినప్పుడు నా బాహ్య స్థితి, నా ఆంతర్య స్థితి ఆయన వెలుగులో నాకు కనబడినప్పుడు నేను ఆయన యొక్క మూర్ఛిల్లి నా పాపం స్థితి కోసం పశ్చాత్తాపడ్డాను. ఇక్కడ ఉంది పశ్చాత్తాపంలో ఉంది క్షమాపణ. ఒకటి దురాలోచన, రెండోది జారత్వములు. మనమందరం చిన్న ప్రాయం నుంచి ఈ ప్రాయంలోకి వచ్చాం కదా. ఈ ప్రాయంలోనికి రావటానికి ముందు మనలో ఆడామె ఒక మగవాన్ని చూసినప్పుడు, మగవాడు ఒక ఆడామెను చూసినప్పుడు వాళ్ళలో ఏ విధమైన కోరికలు, ఏ విధమైన ఆశలు, ఏ విధమైన తలంపులు, ఏ విధమైన క్రియలు వ్యక్తిగతంగా మనల్ని మనం పరిశీలన చేసుకుంటే దేవుడు చూశాడు. ఇక్కడ ఎవరు చూడలేదు, కానీ దేవుడు చూశాడు. అందులో ఆ వ్యక్తి స్థితి ఎలా ఉంటుందో ఆ వ్యక్తి ఒక్కసారి మరణ చేసుకుంటే వాని స్థితి ఏంటో వానికి బాగా కాదంటారా? ఇందులో నేను ఇన్ని చేస్తున్నానండి, నాకు ఆలోచనే ఉండదండి, ఎవడైనా అనగలడా? ఇది అనలేడు. ఎందుకో తెలుసా? వానిలోనే ఉందది. దేవుడు చెప్తున్న మాట వానిలోనే ఉంది. అయితే అవి ఎన్ని చేసినా అవి పోనే పోవు, అవి వస్తూనే ఉంటాయి, వీడిని అపవిత్రుని చేస్తూనే ఉంటాయి. అవి వస్తూనే ఉంటాయి, వీడు అపవిత్రుడు అవుతూనే ఉంటాడు. బయటికి మంచివాడిగా, నీతిమంతుడిగా, పుణ్యకార్యాలు చేసిన వాడిగా, మంచి మంచి మేలుకరమైనవి ఏవో చేసిన వాడిగా ఉంటాడేమో, కానీ దేవుని దృష్టిలో వాడు ఎలా ఉంటాడు అంటే అపవిత్రునిగా కనబడతాడు. ఈ భూమి మీద అందరూ అపవిత్రులే, అందరూ పాపులే, అందరూ మురికి గుడ్డల వలె ఉన్నాయి వాళ్ళు చేయు కార్యాలే అని వాక్యం. కానీ దేవుని కన్నుల వంటివి మన కన్నుల? చెప్పాలి. దేవుని కన్నుల వంటివా మన కన్నులు? మన కన్నులు ఏంటివి? పాపముతో నింపబడిన కన్నులేవి. ఒకడు ఎదిగితే ఓర్వలేని కన్నులేవి. ఒకడు పడితే నవ్వే కన్నులేవి. ఒకడు చస్తే బాగా చచ్చాడు అనే తత్వం కలిగిన హృదయం మనది. ఇలాంటి నీతి మాలిన వాడు ఎన్ని కార్యాలు చేస్తే అది దేవునికి నీతిగా ఎంచబడుతుంది? నీవు అపవిత్రుడివి. ఎందుకో తెలుసా? నీ అంతరంగంలో నుండి బయలువెడుతున్నవి ఏంటివి అంటే అన్నీ నిన్ను చెరిపేవే కానీ నిన్ను బాగు చేసేది ఒక్కటి. నేటి యవన స్త్రీలు, నేటి యవన పురుషులు జారత్వం అంటే పెళ్ళి కాకముందే ఒకదానితో గడపడం, ఒకనితో గడపడం, ఇది జారత్వం. ఇలా నేటి దినాల్లో ఎంత జరుగుతుంది అంటే విచ్చలవిడి పాపం జరుగుతుంది. నన్ను ఎవడు చూడట్లేదు,
మా అమ్మ చూడట్లేదు, మా నాయన చూడట్లేదు, మా అన్న చూడట్లేదు, మా ఊరి వాళ్ళు చూడట్లేదు అని అనుకొని వాడు చేస్తున్నాడు. కానీ ఎవరు చూస్తున్నారు? తన్ను సృష్టించిన దేవుడు చూస్తున్నాడు. ఆ దేవుడే ఇప్పుడు మాట్లాడుతున్నాడు చాలా కార్యాలు. దేవుని వాక్యం అంత ఖచ్చితంగా ఎందుకు చెబుతుంది అనంటే దేవుడు ఖచ్చితమైన వాడు కాబట్టి తన మాట ఖచ్చితంగా. మూడవది ఏంటిది? దొంగతనములు. ఎంతమంది ఉన్నారండి దొంగలు భూమి మీద? మన ఊర్లో లేరా దొంగలు? మనకు కనబడరు కానీ దేవుడికి కనబడరు. మనం కూడా దొంగలమే ఒకప్పుడు కదంటారా? పెన్సిల్ దొంగతనం చేసిన అది దొంగనే. ఓ చాక్ పీసు టీచర్కి తెలియకుండా మన ఇంట్లోకి తెచ్చినా అది దొంగతనమే. దొంగతనం ఏంటే? బంగారం దోసుకుంటేనే దొంగ కాదాడు. ఇల్లు దోస్తేనే ఆడు దొంగ కాదు. పలానా ఇంటికి వెళ్ళావు, ఏదో ఇష్టమైన వస్తువు చిన్నది కనబడ్డది, గుండు పిన్ అయినా సరే, అది చీరకు పెట్టే పిన్ అయినా సరే, లేదా తలకు పెట్టే ఆ యొక్క పిన్ అయినా సరే, నీకు ఇష్టంగా ఉంది, ఆమె చూడకుండా మైమరిచి దాన్ని చెంగిలా పెట్టేసి చిన్నగా తీసుకొని జేబులో పెట్టేసుకొని ఇంటికి వచ్చి నీ నెత్తికి పెట్టుకున్న నువ్వు దొంగవే. ఎందుకు ఇంత ఖచ్చితంగా దేవుడు మాట్లాడుతున్నాడు అంటే, విషము ఒక్క చుక్క తాగినా చస్తాడు, విషము లీటర్ తాగినా చస్తాడు. పాపం అనేది చిన్నదైనా వాడిని పాపాత్మునిగానే నిలబెడుతుంది, పాపం అది పెద్దదైనా అది వాడిని పాపాత్మునిగానే పరిగణిస్తుంది. ఆ పాపం ఉన్న మనుషుడు దేవుని దృష్టిలో ఏమై ఉన్నాడు అంటే అపవిత్రుడై ఉన్నాడు. చెప్పండి, డాక్టర్ దగ్గరికి వెళ్తే లోపల ఉన్న రోగం వానికి తెలియదు. వాడు ఏమంటాడు? అమ్మ వెళ్ళి ఎంఆర్ఐ స్కానింగ్ చేసుకో అని అంటాడు. ఎందుకంటాడు తెలుసా? ఆయనకి ఏమన్నా ఎంఆర్ఐ స్కానింగ్ ఏమన్నా కడుపులుందా? లేదుగా. నువ్వు వెళ్ళి చేయించుకోరా, రిపోర్ట్ ఏమిస్తావో దాన్ని బట్టి నీకు మందిస్తా. ప్రభువు ఇప్పుడు మనల్ని స్కాన్ చేస్తున్నాడు. భూమి మీద ఉన్న ప్రతి వాని అంతరంగంలో ఉన్న ఆ స్థితి ఏమై ఉన్నదో దాన్ని బయటపడుతుంది. ఇది ఇప్పుడు ఈయనకి మందు కావాలి కదా, మరి ఎట్టి చెడిపోయినోనికి మందు లేకపోతే ఈయన ఇంకా చెడిపోతాడు కానీ బాగుపడతాడా? భూమి మీద అన్ని రోగాలకు కొన్ని రోగాలకు మందులు కనిపెట్టు కానీ ఇంకా కొన్ని రోగాలకు మందులు కనిపెట్టు. కానీ ఈ అపవిత్రపరిచే ఈ అంతరంగమందు ఉన్న ఈ యొక్క చెడ్డ కార్యాలన్నీ ఈ మనుషుణ్ణి పాపిగా, అపవిత్రునిగా, అపవిత్రమైన స్థితిగతులతో నడిచేవానిగా చేస్తూ ఉన్న దీనికి మూలం అది ఎక్కడుందో మనం చివరన తెలుసుకుందాం. చూడండి, ఇంకా మనం ముందుకు వెళ్తే నాలుగవదిగా ఏముందో మనం చూద్దాం. లేఖనాల మీద ఉండాలి మీరు. నాలుగవదిగా నరహత్యలు. ఎన్ని హత్యలు జరగట్లేదు భూమి మీద? చెప్పాలి. పరాయి వాని భార్య నచ్చిందని వాన్ని తాగించి వాన్ని పొడిచి చంపిన దాఖలాలు చాలా విన్నాం. ప్రాణ స్నేహితుడు అని చెప్పి ఏం చేస్తారు? వీని ప్రాణమే తీసిన దాఖలాలు కూడా మనం చాలా వార్తల్లో చూస్తూ ఉన్నాం. నువ్వంటే నాకు చాలా ప్రేమ అని చెప్పి మోసం చేసి చంపిన దాఖలాలు కూడా మనం చూసాం. చాలా అందంగా ఉంది అని ఓర్వలేక ఆమె యాసిడ్ పోసి ఆ ముఖమంతా కమిలిపోయేలాగా చేసి తర్వాత ఆమెని మానభంగం చేసి చంపిన దాఖలాలు మనం చూస్తున్నాం. ఇవన్నీ నరహత్యలు. ఈ చెయ్యాలని ఎక్కడి నుంచి పుడుతుంది? అమ్మ నేర్పుతారు. ఒరే నువ్వు నరహత్య చేయరా అని అమ్మ నేర్పుతుందా? లేదా బడిలో వెళ్ళిన టీచర్ ఏమన్నా ఒరే నువ్వు నరహత్య చేయరా అని ఏమన్నా నేర్పుతుందా? ఈ భూమి మీద ఎన్నో పాఠాలు నేర్పే వాళ్ళు ఉన్నారు, చదువు నేర్పే వాళ్ళు ఉన్నారు, మంచి నేర్పే వాళ్ళు ఉన్నారు, జ్ఞానం నేర్పే వాళ్ళు ఉన్నారు. కానీ దొంగతనం చేయరా అని ఎవడైనా నేర్పాడా? మనకి దొంగతనం చేయాలి అని నేర్పారా? నరహత్య చేయాలి అని నేర్పారా? అబద్ధం ఆడాలి అని నేర్పారా? అన్యాయం చేయాలి అని నేర్పారా అని అంటే ఇది ఎవడూ నేర్పడు. కానీ మన అంతరంగంలోనే అది ఎందుకు అనంటే దేవుణ్ణి మనం కాలదన్యాం. ఆ పాపం మనలో చలించి పుట్టుకొచ్చి ఈ పాప బీజం ఏమవుతుందంటే నానాటికి అది పెరిగిపోతుంది, మనుషుని అపవిత్రునిగా చేస్తుంది. ఇవేవి ఎవడు ఎవ్వనికి నేర్పడు. అయితే ఇక్కడ నరహత్యలు
ఇవి ఎక్కడి నుంచి? ఈ పాప సంద్రమైన హృదయంలో నుంచే. నీకు హృదయం ఉందా? గుండె ఉందా? ఆ గుండెలో ఇవన్నీ ఉన్నాయి. ఈ గుండెలో ఇవన్నీ ఉన్నాయనంటే నీ మట్టుకు నువ్వేంటో, నా మట్టుకు నేనేంటో దేవుని ఎదుట నిలబడినప్పుడు మన స్థితి ఏంటి అనంటే ఇప్పుడు అర్థమైపోవాలి మనకి. ముందుకెళ్దాం. వ్యభిచారములు, ఇది చాలా తీవ్రమైనది. ప్రతి ఊళ్ళలో ఇది చాలా దౌర్భాగ్యకరమైన స్థితి. ఇది కన్నులకు కనబడుతూ ఉన్న పరిస్థితిలో ఉన్నారు, కనబడకుండా రహస్యంగా చేస్తున్న వారు ఉన్నారు. చూడండి, భార్య ఉంది కానీ వీడు ఇంకొకరితో, అలాగే భర్త ఉన్నాడు కానీ ఈమె ఇంకొకరితో. లేదా లోకం లేదే, లేదా ఈ ఊర్లో, లేదా ఎవని హృదయంలో. ఇలాంటోడు ఎన్ని చేస్తే, వాడు ఎన్ని పుణ్యకారాలు చేస్తే, ఎన్ని తీర్థయాత్రలు చేస్తే, ఎన్ని మేలులు చేస్తే వీని హృదయం ఇవి పోతాయా? వానిగ్గవాడు దాని నుంచి తప్పించుకోగలడా? వానిగ్గవాడు అందులో చేయకుండా ఉండగలడా? వానిగ్గవాడు నేను ఎంత పుణ్యాత్ముడినో అనుకుంటే అది వాని భ్రమ. కానీ వాని అంతరంగం చెప్తుంది, మన అంతరంగం లేకుంది అంటే వ్యభిచారం. వ్యభిచారం అంటే ఒకడెళ్ళి ఆమెతో గడిపితేనే వ్యభిచారం కాదు. ఒక అందమైన స్త్రీని ఆహా ఎంత బాగుందిరా అనడమే వ్యభిచారం అని లేఖనం చెప్తుంది. ఇలా అననోడు ఎవడు చెప్పండిగా. ఆడామె కనబడ్డది, ఆ మంచి కండలు తిరిగిన మనగాడు ఒకడు కనబడ్డాడు అనుకో, ఆడామె ఆలోచనలు ఎన్ని విధాలు వెళ్తాయి. ఒక మంచి తెలివి కలిగినోడు మాటకారి వచ్చినప్పుడు ఆ స్త్రీ వాడిని ఎన్ని విధాలుగా తలంచుతుందండి కాదా? ఇదేంటి? ఇది వ్యభిచారం. ఇట్టి వ్యభిచారపు మనస్సు, ఆలోచన, తలంపు కలిగిన వాడు భూమి మీద అంతటా అందరూ. ఇందులో ఒక్కడిని కూడా మినహాయించడానికి అవకాశమే లేదు. మరి ఇంటి వాడు వ్యభిచారిగా అంతరంగంలో నుండి వస్తున్న ఈ తలంపులను బట్టి వీడు వ్యభిచారిగానే దేవుని ఎదుట పరిగణించబడతాడు. ఇంకా మనం ముందుకు వెళ్తే లోభములు. ఇలా వెళ్తే చాలా ఉన్నాయి ఇక్కడ. లోభములు, చెడుతనములను, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఇవేవి ఏమండి నువ్వు చెబుతున్న ఈ మాటలు ఏవి మా హృదయంలో లేవండి అని ఎవరైనా దేవుని ఎదుట నిలబడినప్పుడు, వాక్యం ఎదుట నిలబడినప్పుడు చెప్పగలరా? 99 ఏళ్ళు ముసలోని అడిగినా ఆనికి కూడా ఇవి ఉన్నాయి. కొంచెం తెలివచ్చిన యవనస్తురాల్ని అడిగినా తనలో ఇవి ఉన్నాయి. మధ్య వయస్కుడైన వాడిని అడిగినా వానిలో ఇవి ఉన్నాయి. చాలా జ్ఞానం కలిగిన వాడిని అడిగినా వానిలో ఇవి ఉన్నాయి. చాలా పరిశోధన చేసి ఎన్నో కనిపెట్టిన శాస్త్రవేత్తని అడిగినా వానిలో ఇవి ఉన్నాయి కదండి. మరి ఎవడు దేవుని ఎదుట పవిత్రుడు? ఎవడు దేవుని ఎదుట నీతిమంతుడు? ఒక్కడు లేడు. అందుకే వాక్యం చెప్తుంది, ఒక్కడు లేడు, నీతిమంతుడు లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని దేవుని వాక్యం ఎంతో గట్టిగా, ఖచ్చితంగా లోకానికి వినపడేలా ఆయన మాట్లాడారు. ఈ పరిస్థితి నుంచి దేవుని ఎదుట ఎవరు తప్పించుకోగలరు? చెప్పండి, ఎవరు తప్పించుకోగలరు? ఎవ్వరూ తప్పించుకోలేరు. ఇవాళ తప్పు చేస్తే లాయర్కి 1,00,000 పడేస్తే వాడు మనల్ని తప్పు చేయలేదని చెప్పి బయటికి తీసుకురాగలడు. కానీ న్యాయాధిపతి అయిన దేవుని ఎదుట ఒకరోజు నిలబడినప్పుడు ఈ స్థితిగతులు కలిగిన ప్రతి ఒక్కడు ఆయన ఎదుట గడగడలాడుచు నిలబడిపోవాలి. అందుకే దేవుణ్ణి వెతుకువాడు లేడు, ఒక్కడు లేడు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే ఆ మహిమగల రాజ్యాన్ని అనుభవించడానికి ఒక్కడూ లేడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చి
అంటున్నాడు. నేను పాపులనే పిలువవచ్చి తిని. ఏంటండి, ఎవరిని పిలువవచ్చాడు? పాపాత్ములను పిలువవచ్చాడు. మేము పాపులం కాదండి అని ఎవడైనా అంటే, ఇదిగో ఇక్కడున్న ఇవన్నీ వాడు చదవాలి. ఇవన్నీ చదివినప్పుడు ఏ ఒక్కడైనా తలదించుకుంటాడు తప్ప తల ఎత్తుకోలేడు. కాబట్టి పాపి అయిన వాడు ప్రభు యొద్దకి వస్తే ప్రభు యొద్ద అట్టి పాపాత్మునికి ఏం చేయబడుతుంది అని అంటే క్షమాపణ దొరుకుతుంది. ఇది డబ్బుతోనో, ఇదేదో పుణ్యకార్యంతోనో, ఇదేదో నటనతోనో, ఇదేదో మేమే నీతిమంతులం అని చెప్పుకుంటేనో వచ్చేది కాదు. ఇది కేవలం ఉచితంగా ప్రభు యేసు క్రీస్తు ద్వారానే ఇది సాధ్యం. కానీ భూమి మీద మరి ఏ నామంలా ఇట్టిది అసాధ్యం. ఇది ఖచ్చితంగా లేఖనం చెప్తున్నది. ప్రపంచమంతా దీనికి తల వంచి అవును అని ఒప్పుకుని ఆయన సన్నిధిని, ఆయన్ని దేవునిగా అంగీకరించిన వారు ఈనాడు ఆయన గురించి సాక్ష్యం పలికేవారు కోట్ల కొలది జనాలు. కాబట్టి మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాలను మనం చదువుకుందాం. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము. వింటున్నారండి? నేను ఏ పాపం చేయలేదండి. తల్లి గర్భమందు పుట్టింది మొదలు ఇప్పటి వరకు అన్ని మంచి పనులే చేశానండి. మా నాయన ఎవరో తెలుసా, మా అమ్మ ఎవరో తెలుసా, మా తాత ఎవరో తెలుసా, నేనెవరో తెలుసా, నా కులం ఏంటో తెలుసా, నా మతం ఏంటో తెలుసా, నా జాతి ఏంటో తెలుసా, నేనెంత జ్ఞానినో తెలుసా. ఇవేవి పనికిరావు. నువ్వు ఎవడివైనా, నువ్వెవరివైనా, నువ్వెవరు అనంటే పాపివి. నీ తలంపులు, ఆలోచనలు, ఊహలు ఎల్లప్పుడూ కేవలం అవి చెడ్డవే. ఆ చెడ్డవన్నీ నీలో నుండి వచ్చి నిన్ను చెరిపేశాయి. అయినా నేనే పాపం చేయలేదండి అంటే ఇక్కడ వాక్యం చెప్తుంది, మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకొందుము. దేవుని దృష్టి ఎదుట నిన్ను నీవే మోసపుచ్చుకుంటే ఎవడు నిన్ను విడిపించగలడు? ఎవడు నిన్ను రక్షించగలడు? అందుకే ఇక్కడ అంటున్నాడు, మోసపోకుడే. దేవుడు ఎన్నడూ వెక్కిరింపబడడు. ఒకవేళ నువ్వు మోసపోతే నువ్వే అవమానపరచబడతావు, నువ్వే పండ్లు కొరుకుతావు, నువ్వే రోధిస్తావు, నువ్వే వేదనకు గురి అయి అగ్ని గంధకములతో కూడిన మండు గుండంలో యుగ యుగాలు చావదు. అగ్ని ఆ పరిస్థితి. అందుకే ఇక్కడ అవకాశం మనకి ఇస్తున్నాడు. పాపం లేని వారు మనం చెప్పుకొని ఎడల మనల్ని మనం మోసం పుచ్చుకుంటాం. అయితే మరియు మనలో సత్యం ఉండదు. నేనేం చేయలేదు అన్నప్పుడు నీవు మోసపోయావు. అదే సమయంలో సత్యం అనేది నీలో ఎన్నటికీ ఇక నిలవదు. అయితే కింద అంటున్నాడు, మన పాపములను, ఇందాక చూసాగా మన పాపాలు ఏంటియో, మన క్రియలేంటో, మన తలంపేంటో, మన ఆలోచన ఏంటో, మన వైఖరి ఏంటో, మన యొక్క పనితనం ఏంటో మనం చూసుకున్నాం. అవన్నీ మనలో ఉన్నాయి. అవన్నీ మనలో ప్రతి దినం, ప్రతి సాయంత్రం, ప్రతి దినం ఇవన్నీ మనలో ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. ఇవన్నీ రాలేదు అని మనల్ని మనం అనుకుంటే మనల్ని మనం మోసపుచ్చుకుంటాం. మనల్ని మనం సత్యమందు దూరస్తులమై అసత్యమందు మనం నాటబడిన దుర్బీజులుగా మిగిలిపోతాం. అయితే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను శిక్షించుటకు రాలే. దేవుడు నీ పాపమును బట్టి నిన్ను వెక్కిరించుటకు రాలే. దేవుడు నీ పాపానికి తగిన మూల్యం చెల్లించడానికి 2000 సంవత్సరాల క్రితం మనుష్య కుమారుడిగా లోకానికి వచ్చాడు. వచ్చిన వాడు నిన్ను పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోయించున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని విమోచనను పాప క్షమాపణను ఇస్తాను అని దేవుడు తన వాగ్దానం చేస్తున్నాడు. అయితే వచ్చినవాడు
మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి, ఒప్పుకుంటే క్షమాపణ ఉంది, కప్పుకుంటే శిక్ష ఉంది. కప్పుకున్నాడు ఆదాము, తిప్పలు పడ్డాడు. కానీ అబ్రహాము ఒప్పుకున్నాడు, నీతిమంతుడిగా చేయబడ్డాడు. నీవు కప్పుకుంటే తర్వాత తీరని విషాదపు ఛాయలు నీ జీవితకాలం అనుభవించాల్సి ఉంటుంది. నీవు కప్పుకోకుండా ఒప్పుకోగలిగితే నీవేం చేయబడతావంటే, చిన్న బిడ్డ తల్లి కడుపులో నుంచి వచ్చినప్పుడు ఆయా ఎలాగైతే కడిగి తల్లి ఒడిలో పెడుతుందో, నీ పాపములలో నుండి తన రక్తం చిందించబడగా ఆ రక్త ఛాయలు నిన్ను ఏం చేస్తాయంటే కడిగి తండ్రి చేతిలో నిన్ను ఆయన అప్పచెప్పబడిన తర్వాత నీ హృదయంలో ఇవి అంతగా రావు. భయంతో, భక్తితో, వినయంతో, విధేయతతో, కృతజ్ఞత భావంతో దేవుని సన్నిధిని మనం గడిపినప్పుడు ఇవి క్రమంగా ఇవి తగ్గిపోతూ దేవుని చిత్తమేందో అది చేసే విధానంలోకి మనల్ని నడిపించేదిగా ఉంటుంది. ఎప్పుడు అనంటే మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక నీ సమస్త దుర్నీతి నుండి నిన్ను విడిపించి నిన్నేం చేస్తాడట, పవిత్రపరుస్తాడట. ఇది తప్పితే ఇక మానవునికి ఏ విధమైన గత్యంతరం ఇక లోకంలో ఎవని వలన ఏ తరమందు కలుగపోదు. ఇది దేవుడు ఖచ్చితంగా చెబుతున్న దేవుని యొక్క ప్రేమను గురించిన సువార్త. అసలు లెక్కకి ఇట్టివి కలిగిన మనం నరకంలో కేకలేయాల్సిన వారం. కానీ కనికర పూర్ణుడైన దేవుడు మానవుడై లోకానికి వచ్చి మనకు ఒక అవకాశాన్ని తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఇవ్వటానికి ఆయన్ని ముందు పెట్టి, ఇదిగో జీవం మరణములు నేను ముందు పెట్టాను, నీకు జీవం కావాలా అయితే నా కుమారుడైన యేసుక్రీస్తు నందు అది నీకు కలుగుతుంది. నీకు మరణమే కావాలా అయితే ఇదిగో నీ ఇచ్ఛను బట్టి నువ్వు నడుచుకుంటే ఖచ్చితంగా అది సంభవిస్తుంది. దాని నుంచి నీకెన్నటికీ విడుదల, విముక్తి అనేది ప్రాప్తించదు. కాబట్టి ఇంత ప్రేమను గూర్చిన వార్త మన ముందు పెట్టబడి ఉండగా దీనికి మనం దేవుడు అడుగుచున్న దానికి మనం ఏం సమాధానం ఇస్తామో దీనికి మనమే ఉత్తరవాదులమై మనమే దేవుని ఎదుట నిలవబడవలసిన వారమై ఉన్నాం. ప్రేమ గుర్చిన సువార్త. కప్పుకుంటే శిక్ష ఉంది, ఒప్పుకుంటే క్షమాపణ ఉంది. ప్రభువును అంగీకరిస్తే నిత్య జీవం ఉంది. కాదులే మా ఇష్టం అనుకుంటే నిత్య నరకం ఉంది. దాని నుండి ఎవ్వడు తప్పించనేరడు. తప్పించుటకు ఇదే వాక్యం నీకు అవకాశాన్ని ఇస్తుంది. నేడే అనుకూల సమయం. రేపు అనే దానికి మన బ్రతుకులకు రూపు లేకుండా చేసే సంఘటనలు సంభవించవచ్చు. అది కాదుకూడదని మనం చెప్పలేము. దేవుడు ఇంత ప్రేమగా మాట్లాడుతున్నప్పుడు మనకు ఒక తీర్మానం, ఒక సంధింపు, ఒక హెచ్చరింపు, ఒక గద్దింపు, ఒక ప్రేమతో కూడిన ఆ యొక్క స్పర్శ మనం కలిగి ఉంటే మన దేవుని యొక్క మన స్థితిని బట్టి పశ్చాత్తాపడితే అది మనకి రక్షణ ఇస్తుంది. నిర్లక్ష్య వైఖరి కలిగి ఉంటే తీరని లోటు మనకి కలిగి ఉండే పరిస్థితులు చేకూరుస్తుంది. ఒకసారి యోచిద్దాం. దేవుడు తన మాట మనం ఇంటిలో దీవించుగాక. ఆమేన్.